చెప్పారు కాబట్టి కార్యకర్తల్ని పిచ్చోళ్ళని చేయడానికి వాళ్ళకి చెవుల్లో క్యాలీఫ్లవర్ పూట పెట్టడానికి అదిగో మా ఓఎస్డి లేఖ రాశాడు. మీ తమ్ముళ్ళు మీ అన్నలు మీకు సంబంధించినట్టు మీ వ్యవహారంతో రాష్ట్ర ప్రజలకి ఏం సంబంధం? అంటే ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలకు అనుగుణంగా పాలన చేస్తారా, రాష్ట్రానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి పాలన చేస్తారా? కరప్షన్ ఉన్న వాళ్ళతో వాళ్ళ ఒప్పందాలు జరిగినప్పుడు ఎవ్వరు మాట్లాడరు వీళ్ళు. ఇప్పుడు మాత్రము ఇప్పాల రవీంద్ర రెడ్డి వచ్చి ఆయన కంపెనీ సొంత కంపెనీయా, నేనేమో అతనితో ఎందుకు ఒప్పందం చేసుకున్నాను ఎందుకని అట్లా మీరు వద్దనుకుంటే ఒప్పందం చేసుకోవద్దు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండేటువంటి ఆ సమయంలో పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి వచ్చే కంపెనీలతో మీరు వైసీపీ ప్రభుత్వంలో మీకు ఒక్క పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. షిరిడి సాయి అనేటువంటి ఎలక్ట్రికల్ కి సంబంధించినటువంటి కంపెనీ అంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎలక్ట్రికల్ సంబంధించిన మొత్తం ఇవన్నీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మళ్ళీ అదే దాన్ని కొనసాగించారు. దాని మీద గందరగోళం అయ్యి ఈనాడులో వార్తలు వచ్చిన తర్వాత ఆంధ్రజ్యోతిలో వార్తలు వచ్చిన తర్వాత వాటిని మేము ఆపేసాం అని చెప్పారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వటం కూడా ఆపేశారు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి పార్టీ ఫండ్ ఇచ్చినటువంటి వాళ్ళలో అతి పెద్ద అది ఎక్కువ డబ్బులు ఇచ్చినటువంటి ఆ కంపెనీ. అంటే మీ పార్టీ ఫండ్ తీసుకోవాలి, మీరు అన్నీ చేసుకోవాలి అని వైసీపీకి సంబంధించినటువంటి వ్యవహారం వచ్చినప్పుడు మాత్రం ఈ విధంగా ఇదంతా కూడా ఇది ధోరణి అంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పరిపాలనకు సంబంధించినటువంటి వ్యవహారమా, ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారమా ఏంటి అనేటువంటిది ఒక గందరగోళ స్థితిలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ అనేటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ మాత్రమే. పార్టీ డైరెక్షన్ లో పార్టీ కార్యకర్తలు మేము బ్యాక్ డ్రైవింగ్ సీటింగ్ చేస్తాం, మీరు నారా లోకేష్ మేము చెప్పినట్టు వినాలి, చంద్రబాబు నాయుడు మేము చెప్పినట్టు వినాలంటే మీ పార్టీకి సంబంధించినటువంటి మీ వ్యవహారాల్లో చూసుకోవటమే తప్ప ప్రభుత్వాన్ని కూడా డ్రైవ్ చేస్తామంటే మంచి విషయాలు ఎందుకు మాట్లాడుతున్నా? విజయ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి ఏం జరుగుతుంది? అన్ని కృష్ణాంజలి గారు చెప్పారు, సమాధానాలు మీరే చెప్పాలా సార్? ఇప్పుడు ఈ శతకోటి దరిద్రాలకి కేంద్ర బిందువు 19 నుంచి 24 పరిపాలనే, ఇంకా దాంట్లో అనుమానమే లేదు. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఎవరు కూడా ఇంత సూక్ష్మంగా ప్రతి విషయాన్ని కూడా క్యాడర్ మనోభావాలు దెబ్బతినే పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. ఇప్పుడే ఎందుకు ఇలా జరుగుతా ఉందంటే ఈ గత 5 సంవత్సరాల పరిపాలనలో ప్రతి ఒక్కడు కూడా ఉచ్చం నీచం వదిలేసి ఎట్లా అంటే అట్లా మాట్లాడి అనేక మంది బోరుగడ్డల్ని శ్రీరెడ్డిల్ని పెంచి పోషించి ఇవాళ రాజకీయాలు అంటేనే చేదరించుకునేటువంటి పరిస్థితిలోకి వచ్చారంటే దానికి కారణం గతం చేసినటువంటి 5 సంవత్సరాలు చేసినటువంటి ఇప్పాల రవీంద్ర రెడ్డి కథ ఏంటి సార్? ఒక్కటి నేను చెప్తానండి. అతను సిస్కో కంపెనీ ప్రతినిధిగా వచ్చాడు. ఆ వచ్చిన అతను ఇండివిజువల్ గా రాలేదు. ఇది ప్రభుత్వానికి ఇప్పుడు లోకేష్ గారు మొన్ననే ఒక మాట చెప్పారు, రాజకీయాలు ఎన్నికలతో అయిపోయినాయి, ఇప్పుడు రాజకీయాలు చూడాల్సిన సమయం కాదు, పరిపాలన మీద దృష్టి పెట్టాలా, ప్రజల్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటమే ప్రధానమైనటువంటి లక్ష్యం అని చెప్పారు. అయితే ఇటువంటి వ్యక్తులు, ఉన్మాదంగా ప్రవర్తించే వ్యక్తులు అటువంటి పేరున్నటువంటి కంపెనీల రిప్రజెంటేటివ్ గా రావటం వల్ల దానివల్ల కార్యకర్తలు చాలా మనోభావాలు దెబ్బతిన్నాయి. అది ప్రభుత్వం మీద రిఫ్లెక్ట్ చూడాలనేటువంటిది కాదు. అతను ఇటువంటి వాడు అనేటువంటిది మమ్మల్ని ఈ రకంగా తిట్టేటువంటిది కార్యకర్తల యొక్క బాధ. ఆ బాధను వెలుబుచ్చారు. దానికి కూడా మా లోకేష్ గారికి సంబంధించిన టీము ఆ కంపెనీకి కూడా లెటర్ రాశారు, ఇంకొకసారి ఇటువంటి వ్యక్తులు పంపించమాకండి, మీ కంపెనీకి ఉన్న గౌరవంతో మీరు పంపించారు కాబట్టి మేము ఎలవ్ చేసాము, మరొకసారి ఇలా అంటే ఇక్కడ మీరు మనం గమనించాల్సింది ఏంటంటే అటువంటి వ్యక్తి వచ్చినప్పటికి కూడా ప్రభుత్వానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రోజున అతనికి అటువంటి అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి చెప్పారు ఇంకొకసారి అటువంటి చేయొద్దని చెప్పి. అంటే మీరు ఇక్కడ ఆలోచించాల్సిందంటే ఇటు కార్యకర్తలకి జరిగినటువంటి విషయం పైన వారిని సాటిస్ఫై చేశారు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఏదైతే అవసరమో దాన్ని సంబంధించి కూడా కంప్లైంట్ చేశారు. కాబట్టి ఇక్కడ మనం ఏ విధంగా గతంలో ప్రవర్తించామో దాని తాలూకు రిఫ్లెక్షన్స్ మాత్రమే తప్ప దీంట్లో అంత పెద్దగా చిలువల పొలవలుగా చూడాల్సినంత మ్యాటర్ అయితే ఏం లేదనేటువంటిది నా అభిప్రాయం. నామినేటెడ్ పదవులట ఉగాదికి వస్తున్నాయా? జనసేనకి హై ప్రయారిటీ అట్ నిజమా? మీ వాళ్ళే చాలా మంది ఉన్నట్టున్నారు సార్. కృష్ణన్న చెప్పారు ఉగాదే కాదు, ఉగాది ముందు ఉంటది, వెనక ఉంటది, ఉగాది రోజు ఉంటది, ఎప్పుడైనా ఉంటాయి నామినేటెడ్ పోస్ట్ అనేది. కాకపోతే ఉగాది అనేటువంటిది ఒక సంవత్సరానికి మొదటి రోజు, అది ఒక సెంటిమెంట్ గా చూసి ఆ రోజు ఇద్దాం అనేటువంటిది ఆలోచన నడుస్తా ఉంది.
ఖచ్చితంగా అందరికి కూడా ప్రయారిటీ తెలుగు కాదు విజయ్, ఉగాదికి ముందు ఉంటుంది, ఉగాది తర్వాత ఉంటుంది, తర్వాత వర్షాకాలం వస్తుంది, తర్వాత శీతాకాలం వస్తుంది, తెలియదా ఏంటి ఎవరికి? అదే సార్, ఎప్పుడైనా ఇవ్వచ్చు, కానీ ఉగాది రోజున కొంత మెజారిటీ కార్పొరేషన్స్ చైర్మన్స్